అది అల్లి వచ్చింది అంటే నాతో పాటు రండి ఎగ్జామ్ గారు ఎక్కడికి వచ్చేస్తారు లాస్ట్ 5 days back गाड़ी कोठन स्टेशन की वेरिकल करने के लिए చదువుకుంటారా మీరు ఎవరు తెలుసా అంటే నీకేం తెలీదా మాడుగుల రమణ అని 7 months అయింది మన పైకరపేట స్టేషన్ అండి కొంచెం ఇది కొంచెం స్పెషల్గా తీసుకొని నాకు తొందరగా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ అతను వెతికి పట్టుకోవాలి చీటింగ్ కేసు కాకుండా సార్ హెల్ప్ చేసి మళ్ళీ మిస్సింగ్ కేసు కింద సార్ వేయించండి నేను అడిగాను సార్ డబ్బులు మా బాగా చీటింగ్ కేసు ఎఫ్ఐఆర్ వేసి మిస్సింగ్ చేసుకుంటాను చీటింగ్ కేసు నేను చూసుకుంటాను మాట్లాడాడు ఇంతకు ముందు అదే సాంబార్ అన్ని రకాల పిల్లలు అడుగుతున్నది కూడా అదే మేడం గారు పిల్లలు నైస్ గా సాంబార్ అన్న కర్రీ బిర్యానీ అన్నారు మేడం బిర్యానీలో ఉంటుంది అందులో బంగాళదుంప కూర ఏదో దుంపలు అంతే మేడం మొన్న మేము వెళ్ళాం మేడం ఏదో చూస్తాను అది కూడా విషయం ఏంటంటే కంపల్సరీగా మీరు ఏదైతే చెప్పారో నేను లోకేష్ బాబు గారు కూడా చెప్తాను సాంబార్ ఎట్లా పర్లేదు మేడం గారు పాయకరపేట నియోజకవర్గంలో పాయకరపేట మండలంలోని పాయకరపేట టౌన్లో ఉన్న హై స్కూల్స్ని సడన్గా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ మెయిన్ హై స్కూల్ అదేవిధంగా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ రెండింటినీ కూడా సడన్గా విజిట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ గాంజాయి సప్లై కానీ ఈ గాంజాయి సరఫరా కానీ జరుగుతుందా, లేకపోతే పిల్లలందరూ పరిస్థితి ఏంటి, వాళ్ళ మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళందరికీ సౌకర్యాలు బాగున్నాయా లేదా అనే ఉద్దేశంతో అవన్నీ వాళ్ళందరి దగ్గర తెలుసుకోవడానికి ఈరోజు 2 స్కూల్స్ రావడం జరిగింది. ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పున్నారు. వాళ్ళకి అంటే మ్యాక్సిమం కొంత బిల్డింగ్స్ లేవని, అదేవిధంగా ల్యాబ్ లేదని, స్టాఫ్ ప్యాటర్న్ కూడా కొంచెం తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా మెయిన్ హై స్కూల్లో కూడా ఇక్కడైతే కొంతమంది ఇక్కడ ముఖ్యంగా గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి తీసుకుంటూ కొంతమంది అబ్బాయిలందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి స్టాఫ్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ సీసీ క్యామ్స్ కూడా ఇక్కడ బిగించడం జరిగింది. ఇక్కడ అటువంటి ఇబ్బంది ఏమొచ్చినా కూడా ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి అక్కడ యాక్షన్ తీసుకోవడానికి కూడా
సీసీ కెమెరాస్ కూడా బిగించడం జరిగింది. అదేవిధంగా మెయిన్ గర్ల్స్ హై స్కూల్స్ దగ్గర అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా మేము తీసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో మేము అందరూ కూడా ఒకటే చెప్తున్నా, అందరూ కూడా ముఖ్యంగా నేను మళ్ళీ నిన్న కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాం, ఈ రోజు కూడా అదే చెప్తాం. పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకెందుకులే అని ఊరుకుంటే రోజు రోజుకి ఇది పెచ్చిరేగుతుంది. కాబట్టి మన పిల్లలు అందరి పిల్లలు మన పిల్లలాగే భావించుకొని మనం కూడా ఆ పిల్లల్ని రక్షించుకునే కార్యక్రమంలో ముందుండాలని, గంజాయి రహిత రాష్ట్రాన్ని మనం చూడబోతున్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.